సార్, భారత్ పెట్రోల్ డీజిల్ కోసం వేరే దేశాల మీద ఆధారపడుతోంది. అంటే ఈ వనరులేమే భారత్ యొక్క బలహీనత? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం యొక్క అతిపెద్ద దుర్బలత్వం అంటే ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. భారతదేశానికి బలహీనత ఏంటి అంటే చాలా అందరూ చెప్పగలిగేది ఏంటంటే పెట్రోలియం గ్యాస్ లేకపోవడం, అదే ఇంధన భద్రత లేకపోవడం. మన దేశీయ అవసరాలు రోజుకి 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఉంటుంది. అందులో ఈ 90% వరకు దిగుమతులు ఆధారపడడం. ఆ దిగుమతులు తెచ్చుకునే గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి ఎలా చూడాలి, లేకపోతే అమెరికా నుంచో రష్యా నుంచి తెచ్చుకోవాలి. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మనకి లింక్ పెడతారు. ట్రంప్ టారిఫ్ల ఆ బలహీనత వల్లే ఇది విధించాడు, రష్యాతో సంబంధాలు వద్దని చెప్పాడు. సో భారత్ అత్యంత బలహీనత ఇంధన భద్రత. 1991లో ఆయిల్ సంక్షోభం వచ్చే ఆర్థిక సంక్షోభం వచ్చింది. సో ఎప్పుడు ఎక్కడొచ్చినా అది మన మీద అతిపెద్ద యుద్ధంగా పరిణమిస్తుంది అనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతే మన పెట్రోలియం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోతున్నాయి, కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిపోతుంది. ఇంతటి విపత్కర పరిస్థితి. చైనా కూడా దాన్ని వాడుకునే పరిస్థితి ఉంది. అటు పాకిస్తాన్ కూడా అక్కడ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఇరాన్తో సంబంధాలకు వెళ్తే చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ఏమైనా అతిపెద్ద దుర్బలత్వం, ఇండియాస్ వీకెస్ట్ పాయింట్ ఏదంటే అదే. దాని ద్వారానే విదేశాలు, శత్రువులు అందరూ, లేకపోతే అమెరికాలు కూడా మనల్ని ఏడిపించే పరిస్థితి అనమాట. మరి ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు భారత గ్రోత్ రేటు అంటే ఎక్కువ అవడం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. పెట్రోలు, డీజిల్ ఇవి ఏంటంటే వాడకంలో అటు చైనా, అమెరికాల నుంచి 12% వృద్ధి నమోదవుతుంది. ఇప్పుడు 2035 తర్వాత ఈ రెండో అతిపెద్ద దేశం అవబోతుంది ఈ గ్యాస్, పెట్రోల్ ఉపయోగించుకోవడంలో. 2060 నాటికి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. మరి ఇంకా ఎక్కడ నుంచి అంటే 100కి 98% మనం దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇంధన భద్రత కావాలి. ఒక రకంగా అబ్దుల్ కలాం గారు చెప్పినప్పుడు ఇంధన భద్రతే కాదు, ఎనర్జీ ఇండిపెండెన్స్ కూడా కావాలి, సెల్ఫ్ రిలయన్స్ కావాలని. మరి మోడీ గారి కాదండి, దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ప్రైమ్ మినిస్టర్కి ఇది ఒక బిగ్ ఛాలెంజ్. మోడీ గారికి ఇది కూడా బిగ్ ఛాలెంజ్. మరి ఇది ఎలా అంటే ఇప్పుడు గల్ఫ్ వార్ వచ్చిన తర్వాత మోడీ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం జరిగిందేం కాదు, అంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు మోడీ గారు అయితే దీని మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగానే మన ఓవిఎల్ అనేది ఒకటి ఆల్రెడీ ఇప్పుడో పెట్టేసాం ఒక 20 సంవత్సరాల క్రితం. ఇది ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అని. ఇప్పుడు మన కంపెనీలు ఓవిఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, రిలయన్స్, జిందాల్ ఇవన్నీ మొత్తం 50 దేశాల్లో పెట్టుబడులు పెట్టాం. అక్కడ ఆయిల్ రీసోర్సెస్ మనం స్టేక్సే కొనేస్తున్నాం డైరెక్ట్గా అక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రష్యా ఫార్ ఈస్ట్లో వ్లాడివోస్టాక్ దగ్గర మనం తీసుకురావడం అన్నమాట. అమెరికాలో కూడా పెట్టుబడులు పెట్టాం. అదొకటైతే ఇప్పుడు సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ మీద దృష్టి పెట్టాం. తర్వాత డైరెక్ట్గా యుఏఈతో సంబంధాలు, పైప్ లైన్ని డైరెక్ట్గా వేసుకోవడం, మళ్ళీ పాకిస్తాన్ అక్కడ అడ్డు. ఈ విధంగా చైనా మోడల్లో మనం ప్రపంచంలో ఆయిల్ ఎక్కడున్నా డైరెక్ట్గా వాటిని స్టేక్స్ తీసేసుకోవడం అన్నమాట. ఆయిల్ భద్రత కోసం దేశ అవసరమైతే నేవీని వాటిని ఉపయోగించుకునే శక్తి కావాలి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మనం నేవీని డైరెక్ట్గా ఉపయోగించాలి. ఇప్పుడు ఇరాన్కు వార్నింగ్ ఇవ్వాలి, ఆ దేశాలకు మా ఆయిల్ షిప్ను ఆపితే మేము యుద్ధ రంగంలోకి దిగుతాం. ఇంధన భద్రతని ఎవరైనా అడ్డుకుంటే అది మా దేశం మీద యుద్ధం ప్రకటించినట్టే అనే పరిస్థితి ఈరోజు ఇండియాకు వచ్చింది. అలాంటి వార్నింగ్ అనేది ఇప్పుడు మనం ఇష్యూ చేయాలి. ఈవెన్ న్యూక్లియర్ డాక్టరీని కూడా చేంజ్ చేసిన పరిస్థితి అనమాట. మన ఇంధన భద్రత అడ్డుకోవడం అంత ఈజీ కదా. ఎందుకంటే మలక్కా స్ట్రైట్ దగ్గర చైనాని అడ్డుకుంటే దాన్ని యుద్ధంగా పరిగణిస్తామన్నట్టు చైనా వ్యవహరిస్తుంది. ఇప్పుడు చూడండి, చైనా యొక్క ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడారే పెట్టుకుంది దానికోసం, ఇది మలక్కా డైలమాని అధిగమించడానికి. ఇలాగే ఇండియా ఆయిల్ భద్రత కోసం ఇటు గల్ఫ్ కంట్రీస్తో, తర్వాత ఆఫ్రికా, తర్వాత వెనిజులా కంట్రీస్తో అద్భుతమైన సంబంధాలు ఉండాలి. రష్యా నుంచి కూడా పూర్తిగా మనకు వ్లాడివోస్టోక్ టు చెన్నై పోర్టు నుంచి ఆయిల్ భద్రతకి తిరుగులేని విధంగా చేసుకోవాలి. అటు చైనా, ఇరాన్ 25 సంవత్సరాల అగ్రిమెంట్ లేక మనం కూడా అతిపెద్ద కాంట్రాక్ట్లో మనం పెట్టుకోకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మోడీ ఈజ్ ఫోకసింగ్ స్పెషల్లీ ఆన్ దట్ ఏరియా. అంటే ఇండియా చాలా భద్రత తీసుకుంటుంది, స్వదేశీయంగా వనరులు పెంచుకోవాలి. తర్వాత మన ఇండియాలో కూడా ఇంకా 90% ల్యాండ్ ఏరియాలో ఆయిల్ని మనం ఇంకా అన్వేషించలేదు. అది మన వీకెస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు మన ఇండియాలో ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియా, ఇండియన్ ఓషన్లో ఎన్నో ఆయిల్ రీసోర్సెస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ అన్వేషించడానికి కావాల్సిన పెట్టుబడులు, కావాల్సిన ప్రపంచీకరణ భాగంలో రిఫార్మ్స్ అనేది మనం తీసుకురావాలి. అదర్వైజ్ ఎన్ఈఎల్పీ ఉంటుంది, న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ, దాన్ని ఇంకా విస్తరించగలగాలి. అదర్వైజ్ మనం చాలా తీవ్రమైన ప్రమాదంలో వచ్చే దశాబ్దాల్లో ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారు ఈ విషయంలోనే ఇప్పుడు యూరోప్ టూర్ కూడా వెళ్తున్నారు. ఎక్కడో ఉండే నార్వే నుంచి కూడా ఎనర్జీ మనం తెచ్చుకునేటట్టు ప్రయత్నిస్తున్నారు. అంటే మోడీ ఈజ్ ఫోకసింగ్ స్పెషల్లీ అని ఎనర్జీ సెక్యూరిటీ.
భారతదేశం వీక్నెస్ని ఆయన స్ట్రెంగ్త్గా మార్చే అవకాశం ఉంది. తర్వాత యుఏఈతో వ్యూహాత్మకమైన సంబంధాలకు ఇప్పుడు మే 15న 3 గంటల పాటు యుఏలో దిగబోతున్నారు. ఎందుకంటే యుఏఈ నుంచి డైరెక్ట్గా ఇండియాకి ఇటు ఇరాన్, చైనా లాంటి కాంట్రాక్ట్ని యుఏఈ ఇండియాల మధ్య పెట్టబోతున్నారు. అంటే ఏంటి, భారతదేశం చాలా తీవ్రంగా ఒక యుద్ధ ప్రాతిపదికన మోడీ గారు దాని మీద ఒక స్పెషల్గా ఫోకస్ చేశారనేది మనకు అర్థమవుతుంది.